హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాం. అంటే కొంచెం ఫాస్ట్గా తీస్తున్నాను. మార్నింగ్ కదా, మొన్న 5 కట్టలు తెచ్చాట సన్నగా తరిగేసాను. 4 స్పూన్లు నూనె వేసి దాంట్లో ఇవి కట్ చేసి వేసేసాను. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వేస్తున్నాను. వీడియో క్లారిటీ లేకపోతే ఏమీ అనుకోవద్దు. కొంచెం ఫాస్ట్గా విడిగా అందరూ తీయటము, వాయిస్ డబ్బింగ్ ఎక్కువ చెప్పటము మంచిగా నాకు చేత కాదు. ఇది మటుకి చక్కగా 3-4 మినిట్స్లో అయిపోయిద్దండి మనకి ఫాస్ట్గా చేసుకోవాలంటే. గోంగూర పచ్చడి టేస్ట్ కూడా వస్తుంది. 1 స్పూన్ ఉప్పు వేసాను, మగ్గిపోద్దు చూడండి. ఇది మగ్గేలోపు మనం ఒక తిరమాత వేసేసుకుందాం. 4 స్పూన్లు నెయ్యి నూనె వేసాను. ఎక్కువ నూనె వేయాలి, ఇంగ వేస్తే బాగుంటుంది. వేడి కాకిన నూనెలో ఇంగ వేయాలి. ఎల్లుల్లిపాయ జీలకర్ర తొక్క పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. ఈ తిరమాత దినుసులు దాంట్లో ధనియాలు కూడా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి. పిల్లలు ఎక్కువ తినడానికి కొంచెం తక్కువ వేసి ధనియాల పొడి వేసేస్తాను దాంట్లో. వేగంగానే కరివేపాకు వేసేసుకోవటమే. ఫ్రెష్ కరివేపాకు మన టెర్రస్ గార్డెన్లోదే. 1400 మంది ఉన్నారని మన సబ్స్క్రైబర్స్. ఎక్కువ మంది చూడట్లేదు, వీడియోస్ వ్యూస్ రావట్లేదు. నేను పెట్టి 4-5 ఇయర్స్ అయింది. మన ఛానల్ సపోర్ట్ చేయండి, అందరూ చూడండి, షేర్ చేయండి. జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసాను. కారం వేస్తే చాలండి, మన రోడ్తో అవసరం లేదు అసలుకి. దాంట్లోనే అయిపోద్ది. తర్వాత వేసేసుకొని మళ్ళీ కాసేపు ఉంచాలన్నమాట. అది నూనె పైకి తేలే వరకు ఉంచితే నిల్వ ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. ప్రయాణాల్లో కూడా క్యారీ చేయొచ్చు. చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. అది శబరిమల వెళ్ళినప్పుడు ఇదే పచ్చడి పట్టుకెళ్ళేవారు మా ఆడపడుచాలు ఈయన వెళ్ళినప్పుడు. మేము మైసూర్ వెళ్ళిన మా పాప అయితే ఉట్టికి తినేస్తుంది బాక్సులో పెట్టుకుని. ఇవాళ బాక్స్ నీట్గా తినేసి తీసుకొస్తుంది. అంత ఇష్టం అన్నమాట ఈ పచ్చడి పిల్లలకి. ఇప్పుడు చాలా రోజులు అయింది, వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా కనపడితే తీసుకొచ్చే పొద్దున్నే. గోంగూర ఎలర్జీలు ఉంటాయి కదా చాలామందికి. ఈ పచ్చడి చేస్తుంటే గోంగూరకి ఇష్టమైన వాళ్ళు ఇది కూడా సేమ్ అట్లాగే ఉంటుంది మీకు. చాలా హెల్త్కి కూడా మంచిది. ఆకుకూరలు పప్పులో వేసుకుంటే అసలు పులుపు ఇంకేం వేయక్కర్లేదన్నమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. పొట్లకాయ వండుతున్నాను, అదిగోండి రైస్ రెడీగా పెట్టాను. ఇవాళ మెనూ అనమాట అది. మనం ఫాస్ట్ జావ కాసేసాను. అమ్మ వాళ్ళకి టిఫిను 8 కల్లా అన్నీ అయిపోతాయి. పైకి వెళ్ళి పూలు అవి కోసుకొచ్చుకోవాలి. నిన్నే కదా హార్వెస్ట్ పెట్టే సన్నజాజి, ఇవాళ పెట్టట్లేదు అనమాట. థ్యాంక్ యూ ఆల్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానలు. మీకు ఏం కావాలో కింద కామెంట్ చేయండి. ఈ పచ్చడి చేసి చూసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. హాస్టల్లో ఉండి వాళ్ళతో ఇబ్బంది పడతారు, వాళ్ళకి పెట్టచ్చు. థ్యాంక్ యూ.